రాష్ట్రంలో గంజాయి కుప్పలు తెప్పలుగా దొరుకుతుంటే ఉప ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు అని నిలదీశారు జడ శ్రవణ్ కుమార్ గారు. నమస్కారం సార్, ఎలా ఉంది సార్ ఇప్పుడు రాష్ట్రంలో సిచ్యువేషన్? చిన్న వీడియో చూపించేసి చూపించండి. 48 గంటలు ఆంధ్రప్రదేశ్ పోలీస్ కి మీరు అవకాశం ఇవ్వండి. 48 గంటల్లో ఆంధ్రప్రదేశ్ పోలీస్ దాన్ని కట్టుదిట్టం చేయకపోతే అడగండి. మీరు ఇవ్వరే మీరు ఇప్పుడు చెప్పండి. సినిమా ఏదో ఒకటి ఉంది ఈ మధ్యకాలంలో మనం చూశాను. ఏ సినిమా సార్ అది? రాజేంద్ర ప్రసాద్ ఎంఎస్ నారాయణ మాట్లాడుకుంటూ ఉంటే అందులో బ్రహ్మానందం టక్మన్ వస్తాడు. బ్రహ్మానందా ఇతను ఎవరు అంటే అర్జును ఇతను దొంగ కదా అంటాడు. దొంగ అంటే నిమిషంలో దొరికిపోవటం వాడుకున్న స్పెషాలిటీ అంటాడు. అవునవునవును, నాన్న కూడా చూసానా బొమ్మ. అలాగే నిమిషంలో దొరికిపోవటం అబద్ధాలాడి పవన్ కళ్యాణ్ స్పెషాలిటీ. ఏంటి సార్ మీరు మాటికి పవన్ కళ్యాణ్ కొన్ని ఆడిపోసేసుకుంటారు? ఏం అబద్ధాలు చెప్పాడు ఆయన? 48 గంటల్లో పోలీసులకు ఆర్డర్లు ఇస్తే గంజాయి లేకుండా చేస్తానని చెప్పినటువంటి సొల్లు కబుర్లు, సోది కబుర్లు. ఏటై సొల్లు కబుర్లు, సోది కబుర్లా కనిపిస్తున్నాయా మీకు? ఆయన మాట అంటే మాట తెలుసా మీకు? 18 నెలలు అయింది, ఏం పీకాడు అదేంటి సార్ అంత మాట అనేసినారు అని ప్రజలు అడుగుతున్నారు. ప్రజలకి ఏదో ఒకటి చెప్తారులేండి. ఏం చేస్తున్నావా నువ్వు? ఏదో ఒకటి చేస్తున్నారు కదా. ఇంతకీ 48 గంటల డెడ్ లైన్ అయిపోయిందా? 48 గంటలు ఏం 48 గంటలు? 18 నెలలు అయింది. నీకు 48 గంటలు అంటే నీకు 48 సంవత్సరాలా? ఎన్నికల ముందు గెలటం కోసం బోల్డెన్ పోసుకోలు కబుర్లు చెప్తారు. ఇప్పుడు అవన్నీ మీరు ఏరుకొచ్చి అదేది ఇదేది అని నిలదీసేస్తే పాపం ఏడు చెప్తారండి వాళ్ళు.